హైడ్రాతో పర్యావరణ పరిరక్షణపై ఆశలు రేకెత్తుతున్నాయి. హైడ్రా పనితీరుపై సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. హైడ్రాపై ప్రజల్లో మారుతున్న అభిప్రాయాలు ఆరంభంలో అవాంతరాలు సహజం. ఎదురయ్యే తలనొప్పులు అధిగమించడమే విజయ మార్గం. నిజంగా అసలు హైడ్రా స్టార్టింగ్ లో చాలా అంటే చాలా ప్రెజర్స్ వచ్చినాయి. అసలు ఒక స్టేజ్ లో ఎట్లా అంటే మేబీ అసలు ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందన్నంత రీతిలో కూడా దీన్ని చేసిండ్రు అపోజిషన్ వాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్ ని ఆలోచించుకొని మైండ్ లో పెట్టుకొని వాళ్ళు చేసిండ్రు తప్ప ఏదో కావాలని చేసింది కాదు. నిజంగా వాస్తవాలు ఏంటంటే అవన్నీ కబ్జా చేయబడిన ఏవైతున్నాయో వాటినే వీళ్ళు కూల్చడం జరిగింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎదుర్కొంటున్నారు, ఎన్ని విమర్శలు ఎదురైనా దిగమించుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న పాలకుడు రేవంత్ రెడ్డి. న్యాయస్థానాల నుంచి కొన్ని అభ్యంతరాలు, ఇప్పుడు హైడ్రా మీద అన్ని వర్గాల నుంచి అభినందనలు. సంబంధిత అధికారులకు వాహనాలు అందించారు. పేదల నుంచి కూడా విమర్శలు, ప్రజల నుంచి తిట్లు, శాపనార్థాలు, తర్వాత కొన్ని వివాదాలు. ఇవన్నీ అప్పుడు హైడ్రా స్టార్టింగ్ లో. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఏమన్నా పోతున్నారు అనగానే వెంటనే వీళ్ళు మళ్ళీ కోర్టు దగ్గరకు పోయి స్టే తీసుకురావడం, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిండ్రు. సో అవన్నీ కూడా దాటి ఈ స్టేజ్ లో ఇప్పుడు హైడ్రా ఉంది అంటే నిజంగా రేవంత్ రెడ్డి కమిషనర్ రంగనాథ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.